పెద్దలు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, హైదరాబాద్ వాస్తవ్యులు రాజారెడ్డి గారు, రాజారెడ్డి గారి సతీమణి పూజితమ్మ గారు కుంభాభిషేకం చేయించాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా ఈరోజు ప్రభాకర్ రెడ్డి గారు, ప్రశాంతమ్మ గారు ఇద్దరు కూడా ఇనాగ్రేషన్ ఉంది. ప్రత్యేకించి ప్రభాకర్ రెడ్డి గారి గురించి నేను చెప్పాల్సిన పని లేదు. మంచి మనసున్న మహారాజు. మా అన్నకు తగ్గట్టుగానే మా వదినమ్మ కూడా వచ్చింది. ఇద్దరు కూడా 10 మందికి సహాయం చేయాలి. మనకు భగవంతుడు ఇచ్చిన కొద్దో గొప్పలో దేవాలయాలకు గాని అన్నిటికీ కూడా ఖర్చు పెడుతూ మంచినీటికి సంబంధించి జిల్లాలో 100 RO ప్లాంట్లు పైన ప్రభాకర్ అన్న ఇచ్చాడు. చాలా మంది డబ్బు సంపాదిస్తారు గాని అది ఖర్చు పెట్టేదానికి మనసు ఒప్పుకోదు. ఆ విధంగా కాకుండా 10 మందికి మనం సహాయం చేయాలి, దేవుడు మనకి ఇచ్చిన దాంట్లోనని చెప్పి మంచి మనసున్న మహారాజు మా ప్రభాకర్ అన్న. ఈ రోజు ఇంత పెద్ద కార్యక్రమానికి పూనుకొని ముందుకొచ్చినందుకు నా నియోజకవర్గ ప్రజల తరఫున మా అన్నకి మా వదినమ్మకి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. నేర్చుకున్నావు, తిరుపతిలో PhD నేర్చుకున్నావు, బెంగళూరులో PhD చేశావు, హైదరాబాద్ లో PhD చేశావు, మెడ్రాస్ లో PhD చేశావు, చివరకు మాగుంట లేఅవుట్ లో కూడా PhD నేర్చుకున్నావు. అది ఏంటా PhD అనేది మీరు అర్థం చేసుకోండి, చాలా పెద్ద కథది. ఆగ్రాకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేసి బెదిరించి పెళ్లి చేసుకునేది. అతను ఒక పిచ్చోడు. ఎందుకు ఈయన చేసుకున్నాడో ఎవరికి అర్థం కాదు. అతను అడిగితే ఆ జిల్లాలో ఎవరో ఒక మంచి కుటుంబంలో ఒక అమ్మాయిని ముక్కుపచ్చలారని అమ్మాయిని ఆయనకి ఇచ్చి పెళ్లి చేసి ఉండేవాడు. ఈ బోరు బావిలో పడిపోయాడు. ఎవరు ఉమ్మడి రాష్ట్రంలో తెలుసు, విడిపోయిన తర్వాత మన రాష్ట్రంలో తెలుసు, పక్క రాష్ట్రాల్లో కూడా చెప్తారు. కాశీలో, గుజరాత్ సూరత్ లో ఈయన గొప్పతనం అక్కడ కూడా చెప్పుకుంటుంటారు. అవి కూడా వదిలిపెట్టలేదు, అక్కడ కూడా వెళ్ళేది. నువ్వు PhDలో చేసినటువంటి ఘనత ఎవరు చేయలేదు తల్లి, నీ చరిత్రది. ప్రసాద్ రెడ్డి గారు అడిగారు, ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకోకముందు నీ చరిత్ర ఏందమ్మా అని అడిగాడు చెల్లపడ ప్రసాద్ రెడ్డి గారు. ఆ ప్రభాకర్ రెడ్డి కూడా మనసు బాగుండట్లేదు, మొహం అంతా ఇప్పుడు దిగాలేసేసి పడున్నాడు. అతన్ని నాన్న హింసలు పెడుతున్నట్టు ఉంది. అతనికి అర్థమైపోయింది ఎందుకు వచ్చింది కర్మరా ఇది, అనవసరంగా గొంతు తెచ్చుకున్నాడు ప్రభాకర్ రెడ్డి. అతను బాగలేడు. నేనైతే ప్రభాకర్ రెడ్డికి ఒకటే చెప్తున్నా, ప్రభాకర్ అన్న నువ్వు నిద్రలో అన్నా సరిపోతావు, బయటన్నా ఎక్కడో దగ్గర నిన్ను లేపేస్తా, జాగ్రత్తగా ఉండు. ఆ రాత్రిలో నిద్రపోయేటప్పుడు నీ దగ్గర 1000 కోట్లు ఆస్తులున్నాయి, నువ్వు మంచివాడు అని చెప్పి నెల్లూరు జిల్లా అనుకుంటున్నారు, నీకు మంచి తెలివితేటలు ఉన్నాయని అనుకుంటున్నారు. ఆ చేతుల్లో చిక్కుపోయినావు ప్రభాకర్ రెడ్డి. నువ్వు ఇప్పటికైనా చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వు